హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ వాచింగ్ ఫస్ట్ టైం కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు మన స్క్రీన్ మీద ఉన్న ఈ ఒక 2 ఇండికేటర్స్ బెనిఫిట్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు ఇంట్రాడే స్ట్రాటజీ అనేసి. సో దిస్ ఇండికేటర్ ఈజ్ ఎ గుడ్ ఎడ్జ్ ఫర్ ఇంట్రాడే స్ట్రాటజీ. సో ఇండికేటర్స్‌లో నేను 2 ఇండికేటర్స్‌లో ఒకటి సోర్స్ ఫ్రమ్ కమ్యూనిటీ. సో ఒకటి వచ్చి నేను కమ్యూనిటీ నుంచి సోర్స్ చేశాను అండ్ దట్ ఈస్ ఎ ఫ్రీ ఇండికేటర్. అండ్ అనదర్ వన్ ఈజ్ ఎ మన టెక్నికల్ ఇండికేటర్. నార్మల్‌గా మన ట్రేడింగ్ వ్యూలో ఉండే ఒక టెక్నికల్ ఇండికేటర్‌ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 ఇండికేటర్స్. సో సో ఇప్పుడు ఇండికేటర్ ఎలా పనిచేస్తుందనేది నేను మీకు చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ త్రూ ద ఇండికేటర్ సెట్టింగ్స్. సో ఇది వచ్చి మనకి బీటీసీ యూఎస్‌డి కనిపిస్తుంది కదా! బీటీసీ యూఎస్‌డి 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో బేసిక్‌గా ఒక ట్రేడర్ ఫస్ట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒకటి బుల్లిష్ లేదా బేరిష్. సో బుల్లిష్ లేదా బేరిష్ సైడ్ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ట్రెండ్. సో ఆ ట్రెండ్ అనేది ఇండికేటర్‌లో మనకి తెలుస్తుంది. సెకండ్, ఎంట్రీ పాయింట్. సో ఎక్కడ ఎంట్రీ అవ్వాలనేది ఇట్స్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ ఈజ్ ఎగ్జిట్. సో ఈ 3 ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ఇంట్రాడే అయినా సరే, ఒక స్వింగ్ ట్రేడ్ అయినా సరే, ఒక డెలివరీ ట్రేడ్ అయినా సరే. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా! సో ఈ 3 థింగ్స్‌ని నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఒకటొచ్చి ఇక్కడ మనకి ఈఎంఏస్ కనిపిస్తున్నాయి కదా! మూవింగ్ యావరేజ్. సో ఈ మూవింగ్ యావరేజ్ వచ్చి బ్లూ వచ్చి ఈజ్ నథింగ్ బట్ యూ క్యాన్ సెట్ యువర్ ప్రిఫర్డ్ ఎనీ న్యూమరిక్ వాల్యూ. కానీ ఇక్కడ నేను సెట్ చేశాను వచ్చి 9. సో బ్లూ లైన్ ఈజ్ నథింగ్ బట్ 9 అండ్ ది అదర్ లైన్ ఈజ్ నథింగ్ బట్ 21. సో యూ క్యాన్ సెట్ ఐదర్ యూ క్యాన్ సెట్ 5 ఆర్ 9 ఈవెన్ ఇఫ్ యూర్ డూయింగ్ ఎ స్కాల్పింగ్. మీరు స్కాల్పింగ్ చేసే మరి ఉంటే 5 లేదా 9 లేదా 9 లేదా 12 ఇలా మీరు ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 9 అండ్ 21 సెట్ చేశాను. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ క్రాసింగ్ విల్ గెట్ ఎ హెడ్జ్, మీనింగ్ దట్ ఇక్కడొచ్చి ట్రెండ్ చేంజ్ అవుతుందనేసి. అంటే దిట్ ఈస్ ఎ టైమ్ టు బై. సో ఎప్పుడు మనకి పర్టిక్యులర్ బ్లూ లైన్ వచ్చి క్రాస్ అవుతుందో ఇట్స్ ఎ టైమ్ టు బై. అండ్ సెకండ్, బ్లూ లైన్ ఏ పక్క క్రాస్ అవుతుందనేది మనకి ఎలా తెలియాలి? మనం ఎలా వెయిట్ చేయాలంటే ఇట్స్ నథింగ్ బట్ ద సెకండ్ వన్ ఇండికేటర్ విచ్ ఈస్ హియర్, దట్ ఈస్ ద సూపర్ ట్రెండ్ ఇండికేటర్. సో సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మేజర్‌గా చాలామంది ఈవెన్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ దే ప్రిఫర్ టు యూజ్ సూపర్ ట్రెండ్ టు ఐడెంటిఫై ద ట్రెండ్ ఇన్ ఈచ్ టైమ్ ఫ్రేమ్. ప్రతి ఒక్క టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకి ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి సూపర్ ట్రెండ్ చాలా హెల్ప్‌ఫుల్ చేస్తా ఉంటుంది. సో ఇప్పుడు సూపర్ ట్రెండ్ కిందుంది కదా! ప్రైస్ పైనుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ఇలా కిందికి క్రాస్ అయినప్పుడు యూ విల్ గో విత్ బేరిష్? లేదు. ఎందుకంటే ఇట్ విల్ బి ఏ రిట్రేస్‌మెంట్, రివర్సల్, ఒక ఒక సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రెండ్ ఫస్ట్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ట్రెండ్. సో ట్రెండ్ ఏ వైపు ఉంది ఆ వైపే మనం ఆపర్చునిటీ ఎతకాలి. ఇప్పుడు సూపర్ ట్రెండ్ కిందుంది కాబట్టి, ప్రైస్ చార్ట్ పైనుంది కాబట్టి ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ అప్ ట్రెండ్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఓన్లీ అప్ సైడ్ ఆపర్చునిటీస్. వెన్ సూపర్ ట్రెండ్ ఈజ్ అబోవ్, సూపర్ ట్రెండ్ పైనున్నప్పుడు, ప్రైస్ కిందున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ ఓన్లీ సెల్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా! ఇక్కడ సూపర్ ట్రెండ్ ఇక్కడ కిందుంది. అయితే ఈజ్ నథింగ్ బట్ బుల్లిష్. కానీ ఇక్కడ మనకి చూడొచ్చు బ్లూ లైన్ కిందికి క్రాస్ అయింది. సో ఎవరైనా చూసేవాళ్ళైనా ఇలా 5 పర్టిక్యులర్‌గా బేరిష్ క్యాండిల్స్ ఫార్మేషన్ అయినప్పుడు బ్లూ వచ్చి కింద 9 మూవింగ్ యావరేజ్ కింద క్రాస్ అయినప్పుడు దాన్ని సెల్ అని తీసుకుంటారు కదా! బట్ సూపర్ ట్రెండ్ ఇంకా పైనే ఉంది. సూపర్ ట్రెండ్‌కి ఇంకా పర్టిక్యులర్‌గా ఈ పర్టిక్యులర్ చార్ట్ పైనే ఉంది కాబట్టి ఇట్స్ స్టిల్ ఇన్ బుల్లిష్ సైడ్. అండ్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సూపర్ ట్రెండ్ ఆల్సో యాక్ట్ యాస్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఒక లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్ లాగా యాక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ మనం చూడొచ్చు సూపర్ ట్రెండ్ దగ్గర వచ్చి మళ్ళీ రివర్స్ తీసుకొని వెళ్ళింది. సో ఫస్ట్ మెయిన్ ఐడెంటిఫికేషన్ ఈస్ సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ ఏ వైపు ఉందో ఆ వైపే మనం వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సెకండ్, బ్లూ లైన్ క్రాసింగ్. సో ఇది వచ్చి మీరు యూ కెన్ కస్టమైజ్. మీకు ఎలాంటి ఒక మూవింగ్ యావరేజ్, ఎలాంటి ఒక టైం ప్రిఫర్ కావాలన్నా కూడా యూ కెన్ కస్టమైజ్ ఇట్. సో యూ విల్ బీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద చార్ట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించింది కదా! దిస్ ఈస్ కాల్డ్ సేమ్ టైమ్ ఫ్రేమ్. ఫస్ట్ ట్రెండ్ చేంజ్ అయింది ఇక్కడ. ఫస్ట్ సూపర్ ట్రెండ్ వచ్చి ఇక్కడ బ్రేక్ అయింది. యెస్, ఈ క్యాండిల్ దగ్గర మనకి సూపర్ ట్రెండ్ లెవెల్ కన్నా కింద క్యాండిల్ వెళ్ళినప్పుడే సూపర్ ట్రెండ్ చేంజ్ అయింది. సో నౌ ఏమైంది ఇప్పుడు? ట్రెండ్ చేంజ్ అయింది. సో ట్రెండ్ ఇప్పుడు బేరిష్ అయింది. అండ్ నెక్స్ట్ కొంత 2 క్యాండిల్స్ తర్వాత బ్లూ లైన్ కిందికి క్రాస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ చేంజ్ అయింది. ఇక్కడ మనకి లెట్ ది డయాగ్రామ్ పోనీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ జూమ్.
ఇక్కడ మనకి బ్లూ లైన్ క్రాస్ అయింది కదా! సో, ఈ క్రాస్ అయిన బ్లూ లైన్ ఇమ్మీడియేట్‌గా బై చేయకూడదు. ఎందుకంటే, సో, బేసిక్‌గా ఏ ఒక ట్రేడర్ అయినా సరే, ద ఫిలాసఫీ ఆఫ్ బయింగ్ ఈజ్ వెరీ సింపుల్. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ కింద క్లోజ్ అయ్యి, వెళ్ళి ద నెక్స్ట్ క్యాండిల్ హాస్ టు క్లోజ్. అప్పుడే మనకి ఒక సిగ్నిఫికెంట్‌గా ఒక బయింగ్ సిగ్నల్ అనేది ఉంటుంది. ఐదర్ బుల్లిష్ ఆర్ బేరిష్. ఇప్పుడు ఎవరైనా సరే, ఒక క్యాండిల్ బ్రేక్ అయిందంటే ఒక లెవెల్‌ని, ఆ క్యాండిల్ నెక్స్ట్ ఓపెనింగ్ ఆ లెవెల్ దగ్గర వెళ్లరు. ఆ క్యాండిల్ నెక్స్ట్ ఓపెనింగ్ ఆ బ్రేక్ అయిన క్యాండిల్ కన్నా అప్పర్ సైడ్ క్లోజ్ అయినప్పుడే నెక్స్ట్ క్యాండిల్ విల్ బి అవర్ బయింగ్ క్యాండిల్. సో, ఇక్కడ దిస్ 2 ఆర్ అగైన్స్ట్ టు ద ఫిలాసఫీ. సో, కాబట్టి ఇక్కడ మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ అయింది. సిగ్నల్ కన్ఫర్మేషన్ అయింది. ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ క్యాండిల్ కన్ఫర్మేషన్. సో, క్యాండిల్ కన్ఫర్మేషన్ మనకి ఈ ఒక జోన్ ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మరొక కన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే గ్యాప్. ఇక్కడ గ్యాప్ ఉంది కదా! దిస్ గ్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఒక సైడ్‌వేస్ గ్యాప్. ఒక సైడ్‌వేస్ మార్కెట్ ఉన్నప్పుడు ఏ ఒక గ్యాప్ ఉంటుందో మూవింగ్ యావరేజ్ మధ్యలో, ఆ గ్యాప్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో, దిస్ ఈజ్ ఎ గుడ్ గ్యాప్. సో, ఇలాంటి ఒక గ్యాప్ ఉన్నప్పుడే మనం చాలా ధైర్యంగా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇన్ ద పర్టిక్యులర్ డైరెక్షన్. సో, ఫస్ట్ ఈజ్ ట్రెండ్, సెకండ్ ఈజ్ బ్లూ క్రాసింగ్, థర్డ్ ఈజ్ క్యాండిల్ కన్ఫర్మేషన్. సో, క్యాండిల్ కన్ఫర్మేషన్ అంటే ఎంట్రీ. ఎక్కడ ఎంట్రీ చేయాలి? ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని కింది క్లోజ్ అయిన తర్వాత ద థర్డ్ నెక్స్ట్ క్యాండిల్ 1, 2, 3 థర్డ్ క్యాండిల్ విల్ అవర్ ఎంట్రీ క్యాండిల్. బట్ దిస్ హాస్ ఫెయిల్డ్, దిస్ హాస్ ఫెయిల్డ్. ఇక్కడ మనకి సక్సెస్ కనపడింది. అండ్ అగైన్ వి హావ్ అనదర్ కన్ఫర్మేషన్ ఆఫ్ గ్యాప్. సో, సమ్‌వేర్ ఇన్ దిస్ జోన్ వి విల్ టేక్ ట్రేడ్ ఐదర్ ఇన్ దిస్ క్యాండిల్, ఐదర్ ఇన్ దిస్ క్యాండిల్ ఆర్ మేబీ ఇన్ దిస్ క్యాండిల్ వన్స్ ఇట్ ఈస్ క్లోజ్డ్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇఫ్ యూ హావ్ టైమ్. మనకి స్క్రీన్‌తో చూడడం టైం ఉన్నప్పుడు. ఇప్పుడు లెవెల్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలంటే దిస్ ఈజ్ ఈ లైన్ కనిపిస్తుంది కదా! ఇది మరొక ట్రెండ్ ఏంటంటే ఇట్స్ ఎ వీవ్యాప్. ఆల్వేస్ రిమెంబర్, మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ స్పెండ్ 15-20 మినిట్స్ జస్ట్ ఏం చేయకండి. జస్ట్ ఉన్న ఇండికేటర్స్ అన్నీ తీసేసి జస్ట్ వీవ్యాప్‌ని ప్లాట్ చేసుకొని దాన్ని అబ్జర్వ్ చేశారంటేనే బేస్డ్ ఆన్ వీవ్యాప్ మీకు మినిమమ్ 2-3 సిగ్నల్స్ బయింగ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఇన్ ఎవ్రీ డే. బేస్డ్ ఆన్ వీవ్యాప్స్ మనకి బయింగ్ ఆపర్చునిటీ ఈజీగా దొరుకుతాయి. సో, వీవ్యాప్ దగ్గరొచ్చింది మనకి రివర్సల్ అనేది జరిగింది. మీరు వీవ్యాప్ ప్రిఫర్ చేయొచ్చు. లేదా యూ కెన్ ప్రిఫర్ ఎ ఫిబొనాచి, యూ కెన్ ప్రిఫర్ ఎన్ అదర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పివోట్ పాయింట్స్, లేదా మీరు వాల్యూమ్ బేస్డ్ ప్రిఫర్ చేసుకొని కూడా యూ కెన్ ట్రేడ్. సో, సూపర్ ట్రెండ్ ఆల్సో విల్ యాక్ట్ యాజ్ ఎన్ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. వీవ్యాప్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, ఇప్పుడు చూడండి, వీవ్యాప్ కన్నా కిందికి ప్రైస్ వెళ్తుంది. వి హ్యావ్ ఎ హ్యూజ్ గ్యాప్ అండ్ సూపర్ ట్రెండ్ ఈజ్ ఆల్సో ఆన్ ద బేరిష్ సైడ్. సో, ఇలా ఏ ఒక టైమ్ ఫ్రేమ్ మీరు సెలెక్ట్ చేసుకున్నా యూ కెన్ ప్రిఫర్ యూజింగ్ దిస్. ఇక్కడ మనకి సూపర్ ట్రెండ్ యాక్టింగ్ యాజ్ అన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యారియర్ లాగా. ఎనీవేర్ మీరు ఎక్కడ యూజువల్గా మీరు వీవ్యాప్ ప్లాట్ చేసుకొని ట్రేడ్ చేసినా యూ విల్ వెరీ ఈజీ మనకి అండర్స్టాండ్ అవుతుంది. వీవ్యాప్ మోస్ట్ ఆఫ్ టైమ్ విల్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది. ఎస్పెషల్లీ స్ట్రైక్ ప్రైజెస్. మీరు ఏమైనా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారంటే ఎస్పెషల్లీ స్ట్రైక్ ప్రైస్లో వీవ్యాప్స్ చాలా పవర్ఫుల్గా రియాక్ట్ అవుతుంది. సో, ఇండికేటర్ నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నా. సో, ఫ్రెండ్స్, ఇన్ ఇండికేటర్ సెక్షన్ కమ్యూనిటీస్లో సో యూ నీడ్ టు టైప్ ఇంట్రాడే స్ట్రాటజీ 9 EMA 21 EMA ప్లస్ వీవ్యాప్ ప్లస్ RSI. సో, దీనికి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఈస్ ద ఇండికేటర్ నేమ్. సెకండ్ ఇండికేటర్ ఐదర్ యూ కెన్ ప్రిఫర్ MACD ఆర్ ఈవెన్ యూ కెన్ ప్రిఫర్ ఏ సూపర్ ట్రెండ్. సో, సూపర్ ట్రెండ్ ప్లాట్ అయింది. సూపర్ ట్రెండ్లో ఏ సెట్టింగ్స్ మనకి నెసెసిటీ లేదు. బై డిఫాల్ట్ ఉన్నదే ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇఫ్ యూ డోంట్ వాంట్ బై అండ్ సెల్ సిగ్నల్ ఆల్సో యూ కెన్ రిమూవ్ ఇట్. సో, బై అండ్ సెల్ సిగ్నల్స్ మనం ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. వీవ్యాప్ ఉంది, RSI ఉంది. RSI ఓవర్ బాట్ దట్ ఈస్ వాట్ బై అండ్ సెల్ మనకి ఇక్కడ చూపిస్తుంటుంది. RSI లెంత్ 14, EMA 21. ఇది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐదర్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ 3 ఆర్ 5 ఇఫ్ యూ ఆర్ డూయింగ్ స్కాల్పింగ్ ఆర్ 9 ఆర్ 12 ఆర్ 9 ఆర్ 21 ఆర్ 14 ఆర్ 21 ఇలా మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, ఇండికేటర్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇండికేటర్ కాంబినేషన్. మీరు ఏ ఒక టైమ్ ఫ్రేమ్లో మీరు ట్రేడ్ చేసినా ఇట్ వర్క్స్ వెరీ వెల్. సో, ఈవెన్ ఇఫ్ యూ గో విత్ ఎ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ ఇట్ వర్క్స్ గుడ్. సో, ఇప్పుడు ఇది మనకి 1 అవర్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ ఇది. సో, ఆల్మోస్ట్ ఫ్రమ్ 10th August ఇట్ ఈస్ ఇన్ ది సూపర్ ట్రెండ్ మనకి బుల్లిష్ సైనే ఇస్తోంది. అండ్ వీ హ్యావ్ హియర్ RSI వీవ్యాప్ సిగ్నల్స్ ఆర్ గోయింగ్ అక్రాస్. ఐదర్ ఈవెన్ ఇఫ్ యూ సెలెక్ట్ ఎ 5 minutes టైమ్ ఫ్రేమ్ ఆల్సో ఇట్ వర్క్స్ వెరీ వెల్. ఒక 15-20 minutes దీంతో టైం స్పెండ్ చేయండి. ఇది మీకు మీ యొక్క ట్రేడింగ్ స్టైల్కి ఇది సూటబుల్ అవుతుందనేది
You just consider once and then kindly do a back test with this particular indicator. Thank you friends. Thank you for watching. Happy trading.